అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు. ఈరోజు మనం ఈ తరగతిలో 8వ తరగతి పాఠ్య పుస్తకం నుండి 10వ పాఠమైనటువంటి నాటి చదువు అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం బోధించుకుందాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాఠ్యాంశము. నాటి చదువు, నేటి చదువు అనేటువంటి అంశాల మీద మనం భేదాన్ని గమనించుకుంటూ వెళదాం ఈ పాఠంలో. అంటే నాటి చదువు అంటే మనకంటే ఇంచుమించు ఒక 40-50 సంవత్సరాల క్రితం అనుకోండి. అప్పుడు విద్యా విధానము, చదువులు ఎలాగుండేవి, నేటి కాలంలో చదువులు ఎలాగ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఈ పాఠం ద్వారా చాలా మంచి విషయాలు నేర్చుకుందాము. ఈ పాఠ్యాంశాన్ని రాసినటువంటి ఈ పాఠ్యకర్త ఎవరంటే మామిడిపూడి వెంకట రంగయ్య గారు. మామిడిపూడి వెంకట రంగయ్య గారు రాసినటువంటి ఇది ఆత్మకథ. దీంట్లో ఉన్నటువంటి ప్రక్రియ ఏంటంటే, ఈ నాటి చదువు అనేటువంటి పాఠ్య భాగాన్ని రాసినటువంటి రచయిత మామిడిపూడి వెంకట రంగయ్య గారు. అభ్యర్థులు విద్యార్థులు కూడా ఇలాంటివి కొన్ని మీకు పరిచయం లేని పేర్లు అయినప్పుడు కూడా చాలా గొప్ప గొప్ప వ్యక్తులండి. ఈ కవి పద్మ భూషణ్ అవార్డు కూడా పొందాడు. అంటే ఆ కాలంలో ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ఆత్మకథను ఈ పాఠంలో పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఇలాంటి వారిని మనం పరిచయం చేసుకుని, ఇలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు చాలా చాలా ముఖ్యంగా వీటి మీద అవగాహన కలిగి ఉండాలి. ఓకే, ఇక్కడ మామిడిపూడి వెంకట రంగయ్య గారు రాసినటువంటి పాఠం పేరేంటి అని అడిగితే నాటి చదువు. అలాగే ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే, ఈయన రాసుకున్నటువంటి ఆత్మకథ. ఏంటి సార్? ఆత్మకథ అంటే అతని యొక్క ఆటోబయోగ్రఫీ అంటాం ఇంగ్లీష్లో. దీన్ని ఇంకా మనం ఆత్మకథనే స్వీయ చరిత్ర అంటాం. స్వీయ చరిత్ర. ఇందులో ఆత్మకథలో గత డిఎస్సిలో ఒక అద్భుతమైన ప్రశ్న ఇచ్చాడు. అంటే సత్యానికి అత్యంత దగ్గరగా ఉండేటువంటి కవితా ప్రక్రియ ఏంటి? ఇందులో ఎక్కువ నిజాలు, సత్యాలు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే కవి తన గురించి రాసుకున్నటువంటి అంశాలు కాబట్టి ఎక్కువగా సత్య రచన ఇందులో ఎక్కువ ఉంటుంది. అంటే సత్యానికి, నిజాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి కవితా ప్రక్రియ ఏంటని అడిగాడు. అది ఆత్మకథ. దానికి మనం స్వీయ చరిత్ర అంటాము, అలాగే ఆటోబయోగ్రఫీ అంటాము. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే, ఇతివృత్తం అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయము, కంటెంట్ ఏంటండి, వ్యక్తిత్వ వికాసము, చదువు విలువ. ఇది ఇతివృత్తము. ప్రక్రియము ఆత్మకథ, ఇతివృత్తమము వ్యక్తిత్వ వికాసము, చదువు విలువ. అందుకే నాటి చదువు కాబట్టి మనకి చదువు విలువ అని చెప్పచ్చు. రైట్, కవి పరిచయం తర్వాత చెప్పుకుందాం. ముందుగా మనకి ప్రతి పాఠ్యాంశం ముందు చాలా విలువైనటువంటి చదవండి, ఆలోచించి చెప్పండి అనేటువంటి అంశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి చదవండి, ఆలోచించి చెప్పండి అనేది గాంధీ మహాత్ముడు, జాతిపితగా భారతదేశంలో ప్రసిద్ధి పొందినటువంటి స్వాతంత్ర సమరయోధులు గాంధీ మహాత్ముని గురించి ఆయన రాసినటువంటి ఆత్మకథ సత్య శోధన నుంచి ఇక్కడ చిన్న పారాగ్రాఫ్ని మీకు ఇవ్వడం జరిగింది. ఇందులోంచి కూడా మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా ఒక్కొక్కసారి గుర్తుంచుకుందాం. ఉపాధ్యాయులకు నా పట్ల వాత్సల్యం ఎక్కువ. ఇది గాంధీ గారు రాసుకున్నటువంటి సత్య శోధన. చెప్పాను కదండి, ఆత్మకథలో ఎక్కువగా సత్య శోధన ఉంటుంది, నిజాలే ఉంటాయి. ఏ కవి కూడా తన ఆత్మకథ రాసుకునేటప్పుడు ఒరిజినాలిటీ రాస్తాడు. కొన్ని అంశాలు రాయలేకపోవచ్చేమో, కానీ బాల్యంలో జరిగినవి, అలాగే యవ్వనంలో జరిగినవి, తర్వాత మధ్య వయసులో జరిగినవి కొన్ని రాయలేకపోవచ్చేమో, కానీ మ్యాక్సిమం 99% రాయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే దీనివల్ల కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. అందుకని దీని అంటాం ఆత్మఘోష అంటారు. దీన్ని కూడా అంటే ఆత్మకథను కూడా కవి తన ఆత్మఘోషను ఇందులో రాయడం జరుగుతుంది. ఓకే,
గాంధీ గారు సత్యశోధన అనేటువంటి తన ఆత్మకథలో ఏం రాసుకున్నాడో చూద్దాం. ఉపాధ్యాయులకు నా పట్ల వాత్సల్యం ఎక్కువ. పిల్లవాని నడత గురించి, చదువు గురించి ప్రతి సంవత్సరము స్కూలు వారు పంపే సర్టిఫికేటు నా గురించి మంచిగానే పంపేవారు. ఆయన చదువుకున్నటువంటి రోజుల్లో ఉపాధ్యాయులందరూ కూడా ఎక్కువ వాత్సల్యం అంటే ప్రేమను, అభిమానాన్ని చూపించేవారట. పిల్లవాని నడత గురించి అంటే ప్రవర్తన గురించి, చదువు గురించి ప్రతి సంవత్సరం కూడా స్కూలు వారు పంపేటువంటి సర్టిఫికేట్లు నా గురించి మంచిగానే పంపేవారు. అంటే మనం ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటాం కదండి, అలాగా స్కూలు వారు గాంధీ గారి గురించి సర్టిఫికేట్ పంపించేటప్పుడు అందులో చాలా చక్కగా గాంధీ గారు మంచి అబ్బాయి, బాగా చదువుకుంటాడు, మంచి వినయ విధేయతలు కలిగిన వాడని మరి గుడ్ కండక్ట్ రాసేవారు అనమాట. నేను 2వ తరగతి తర్వాత అనేక బహుమతులు సంపాదించాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గాంధీ గారు 2వ తరగతి తర్వాత అనేక బహుమతులు సంపాదించారంట. ఎన్నో తరగతి తర్వాత ఎక్కువ బహుమతులు సంపాదించారంటే 2వ తరగతి తర్వాత. చూడండి, 5వ తరగతి అంటే 5వ, 6వ తరగతుల్లో నెలకు 4 రూపాయలు చొప్పున విద్యార్థి వేతనం కూడా పొందాను. గాంధీ గారు ఏ ఏ తరగతుల్లో ఎన్ని రూపాయలు స్కాలర్షిప్ అంటాం ఏంటండి, విద్యార్థి వేతనం, స్టూడెంట్కి స్కాలర్షిప్ కూడా ఆయన పొందిరట. ఏ ఏ తరగతుల్లో ఆయన విద్యార్థి వేతనం పొందిరంటే 5వ తరగతి, 6వ తరగతి అని గుర్తుపెట్టుకోవాలి. నెలకు 4 రూపాయలు చొప్పున గుర్తుపెట్టుకోండి. 5వ తరగతి, 6వ తరగతుల్లో సంవత్సరానికి కాదు, నెలకు 4 రూపాయలు చొప్పున విద్యార్థి వేతనం కూడా పొందాను. రైట్. ఇందుకు నా తెలివితేటలతో పాటు అదృష్టం కూడా పనిచేసిందని నా అభిప్రాయము. ఇందుకు తెలివితేటలతో పాటు అదృష్టం కూడా ఆయన నమ్ముకుంటున్నాడు. ఓకే, ఆయన చెప్పడం జరిగింది, బాల్యంలో నాకు అదృష్టం కూడా కలిసి వచ్చిందని. కొంతమంది దాన్నే అంతా బాగా చదువుతున్నా కానీ నాకు అదృష్టం ఒక పర్సంటేజ్ కూడా నాకు కలిసి రావట్లేదు అంటారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఉద్యోగం సంపాదించాలంటే నా ఉద్దేశం ప్రకారంగా అదృష్టం అనేది పెద్దగా ఉపయోగపడదు. ఏదైనా అదృష్టం అంటే భగవంతుడు నీకు తోడ్పాటు అందించాలి తప్పించి, అదే అదృష్టంగా భావించాలి తప్పించి, నీ యొక్క కష్టే ఫలి. కసి ఉండాలి, తద్వారా కృషి చెయ్యాలి, అప్పుడు నువ్వు ఋషిగా మారతావు. కసి ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు ఋషి. ఆ సూత్రాన్ని పాటిస్తే విజయ దుందుబి మోగిస్తావు. ఏదైనా విద్యను పొందడం అంటే, ఏదైనా నువ్వు విద్యను నేర్చుకోవాలంటే, ఈరోజు కూడా నేను మీకు ఇలాంటి పాఠ్యాంశాలు బోధిస్తున్నాయంటే నా వెనకాల ఎంతో కఠోర శ్రమ ఉంటుంది. అది మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఓకేనా? అందుకని ఏదైనా విద్యను పొందడం అంటే ఓర్పు ఉండాలి, సహనంతో పాటు నిరంతర శ్రమ కలిగి ఉండాలి. ఎప్పుడు శ్రమ, నిరంతర శ్రమ. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి. ఏదైనా విద్యను పొందడం అంటే ఓర్పు, సహనంతో పాటు నిరంతరము శ్రమ కలిగి ఉండాలి అని గాంధీ గారు తన ఆత్మకథ సత్యశోధనలో చెప్పారు. ఇక్కడ మనకు ప్రశ్నలు ఎలాగొస్తాయంటే, గాంధీ గారి యొక్క ఆత్మకథ పేరేంటంటే సత్యశోధన. తర్వాత ఆయనకి ఎన్నో తరగతిలో, ఏ తరగతుల్లో 4 రూపాయలు మరి విద్యార్థి వేతనం పొందేవారంటే 5వ తరగతి, 6వ తరగతి. ఎన్ని రూపాయలు పొందారంటే 4 రూపాయలు. నెలకా సంవత్సరానికంటే నెలకు. ఆయన యొక్క మరి తర్వాత ఏదైనా విద్యను పొందాలంటే ఏముండాలంటే ఓర్పు, సహనంతో పాటు నిరంతర శ్రమ కలిగి ఉండాలని గాంధీ గారు తన ఆత్మకథ అనేటువంటి సత్యశోధనలో చెప్పడం జరిగింది. ఇవే ప్రశ్నలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, అంతకంటే ఏం కాదు. చూడండి, పై పేరాలో ఎవరు దేని గురించి చెప్పారు? మహాత్మా గాంధీ గారు తన యొక్క బాల్యం గురించి చెప్పారు. అనేకమైన అంశాలను ఇందులో చెప్పడం జరిగింది. విద్య రావాలంటే ఏ గుణాలు ఉండాలి? విద్యను పొందాలంటే ఓర్పు, సహనంతో పాటు నిరంతర శ్రమ ఉండాలి. మీరు ఎప్పుడైనా ఎవరి ఆత్మకథనైనా చదివారంటే ఖచ్చితంగా చదవాలి సార్. ఒకరి యొక్క గొప్ప వ్యక్తి యొక్క ఆత్మకథ చదివితే ఒక అద్భుతమైనటువంటి అనుభవం మనకి యాడ్ అవుతుందంట. ఓకే, ఇప్పుడు దాకా మీరు చదవలేదనుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను మీతో పాటు నేను కూడా ఒక ఆత్మకథను చదువుకుందాం. మరి పరిచయం, అలాగే ఈ పాట యొక్క ఉద్దేశం కూడా చూద్దాం. చూడండి, చాలా సింపుల్, ఒక మాటతో ఉద్దేశం ఉంది ఇక్కడ. ఆత్మకథని పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశము. చెప్పాను కదా, ఆల్రెడీ ముందు చెప్పేసుకున్నాం. ఆత్మకథని పరిచయం చేయడం, ఆత్మకథ ఏ పురుషులో ఉంటుంది అనేది ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను. రైట్, ఎందుకంటే మనకి ఆత్మకథ అనేది ఏ పురుషులో ఉంటుంది. మనకి పురుషులు ఎన్ని రకాలని అడుగుతాడు. పురుషులు ఏంటి సార్? పురుషులు అంటే మనం తెలుగులో ఉత్తమ పురుష, మధ్యమ పురుష,
ప్రథమ పురుష. పురుషులు 3 రకాలు ఏంటి? ఒకటి ఉత్తమ పురుష. ఇక్కడ అర్థం చూడండి. ఒకటి ఉత్తమ పురుష. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇది వ్యాకరణాంశాలు కూడా ఉంటుంది. ఉత్తమ పురుష అంటే ఏమొస్తుంది? నేను ఉత్తముడిని అని చెప్పుకున్నప్పుడు, నేను ఉత్తముడు అన్నప్పుడు ఉత్తమ పురుషులో నేను, మేము అనేటువంటి సర్వనామాలు ఖచ్చితంగా వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇందులో బిట్ ఇచ్చేస్తాడు. రెండోది మధ్యమ పురుష. మధ్యమ పురుష అంటే నీవు, మీరు. ఏంటి సార్? నీవు, మీరు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది ఖచ్చితంగా ఈ నాటి చదువు అనే పాఠము ఆత్మకథ కాబట్టి ఆత్మకథ ఎప్పుడు కూడా ఉత్తమ పురుషులోనే చెప్పుకుంటాడు. నేను, మేము తన గురించి చెప్పుకుంటాడు. అందుకని తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. అందుకని మూడోది చూడండి. మూడోది ప్రథమ పురుష. ప్రథమ పురుష. ప్రథమ పురుష అంటే లింగ విభక్తి కలిగిన పురుష ఏంటని డిఎస్సీలు అడిగాడు. లింగ విభక్తి కలిగిన పురుష ప్రథమ పురుష. లింగ విభక్తి అంటే ఇక్కడ ఆడ మగ అనేది కనిపించేస్తుంది. అందుకనే అతడు, అతడు, ఆమె, అది, ఇది, అవి, ఇవి, వారు, వాళ్ళు మొదలైనవి. ఇక్కడ చూడండి సార్, మనకి టెట్ డిఎస్సీలోంచి ఇందులోంచి ఒక బిట్ గ్యారంటీకి ఇస్తాడు. అందుకని ఉత్తమ పురుష అంటే నేను, మేము. ఆత్మకథ ఏ పురుషులో రాయబడుతుంది? ఉత్తమ పురుషులో రాయబడుతుంది. మధ్యమ పురుష అంటే నీవు, మీరు. ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను, మీరు నా ఎదురుగుంటా ఉన్నారు కాబట్టి మీరు, నీవు అనేది మధ్యమ పురుష. ప్రథమ పురుష అంటే ఇక్కడ లేడు, నా ముందు లేడు, నా దగ్గర లేడు, నా వెనకాల లేడు, ఎక్కడో ఉన్నాడు. ఓకేనా? కాబట్టి నా వెనకాల ఎక్కడో ఉన్నాడు. ఈ పరిసరాల్లో మాత్రం లేడు కాబట్టి ఎక్కడో ప్రథమ. అందుకని అతడు వచ్చాడా, ఆమె వచ్చిందా అంటాం. అంటే ఇక్కడ లేడు కాబట్టి. ఇక్కడ ప్రశ్న, లింగ విభక్తి కలిగిన పురుష ఏంటంటే చెప్పండి. లింగ విభక్తి అంటే లింగం అంటే అండి స్త్రీలింగమా, పుంలింగమా? ఇక్కడ మనకి నేను, మేము అనేది ఇక్కడ స్త్రీయా పురుష అనేది చెప్పలేము. నీవు, మీరు అనేది కూడా ఎదురుగుంటా కనిపిస్తే చెప్పాలేమో తప్పించి నీవు, మీరు అనే దాంట్లో ఇక్కడ లింగం కనిపించట్లేదు, ఆడ మగ అనేది. అతడు, ఆమె, అది, ఇది. ఇక్కడ అది, ఇది అనేది కూడా మనకి కనిపించకపోయినప్పటికీ అతడు, ఆమె దాన్ని బట్టి ఖచ్చితంగా ఇది లింగ విభక్తి ప్రథమ పురుష అని చెప్పొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ కూడా మనకి ఈ ఆత్మకథలో పరిచయం చేసుకున్నాం. రైట్, ఈ కవి పరిచయం చూద్దాం. కవి పేరేంటండి? ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారు. ఆయన కాలము 1889, 1981. ఏంటి సార్? 1889, 1981. మామిడిపూడి వెంకట రంగయ్య గారు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిని గ్రామంలో జన్మించారు. ఎప్పుడు కూడా మీకు చెప్పాను చాలాసార్లు, కవి కానీ రచయిత కానీ అతని యొక్క జిల్లా, ఊరు పేరు, గ్రామం పేరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అడగచ్చు, కొంచెం టఫ్గా ఉందని తల్లిదండ్రులు అడిగారు అనుకోండి, గిలగల గింజుకుపోతాం. అందుకని ఇంతమంది తల్లిదండ్రులు, ఇంతమంది వారి యొక్క జిల్లాలు, గ్రామాలు గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకోలేదంటే కారణం నువ్వు రివిజన్ చేయలేదంటే. నువ్వు ఎవరి మీద నింద వేయకూడదు. నువ్వు ఎస్సీఏ తెలుగు లాంటిది లేదా ఎస్జిటి పోస్ట్, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కొట్టాలంటే నువ్వు చదవకుండా నీకు ఎలా ఉద్యోగం వచ్చేస్తుంది? ఇన్ని ఎలా గుర్తుపెట్టుకోవండి అంటే నువ్వు ఉన్న టైం అంతా వేస్ట్ చేస్తావు. డిఎస్సి పడిందా లేదా, ఎగ్జామ్ ఇచ్చాడా లేదా, వచ్చేస్తే చదివేసేదే ఉండదు. సంవత్సరాలు నెలలు టైం ఇచ్చినా సరే ఇవి చదవకుండా కూర్చుంటాం. ఒకే రోజు డిఎస్సి పడిన తర్వాత ఒక 45 రోజులు లేకపోతే 60 రోజులు ఇచ్చేస్తే టైము, అప్పుడు కొట్టుకుని చేస్తాం గిలగలగలగలను. అప్పుడు చదవలేవు, తల్లిదండ్రులు ఇస్తే రాయలేవు, ఏ గ్రామం అడిగితే చెప్పలేవు. సో దీని మీద అంత ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు గుర్తుంటుంది, కానీ లాంగ్ టైంలో గుర్తుండాలంటే లాంగ్ రివిజన్ ప్రిపరేషన్ కూడా ఉండాలి. అది ఓకేనా? రైట్. మామిడిపూడి వెంకట రంగయ్య గారు నెల్లూరు జిల్లాలోని కోవూరు తాలూకాలోని పూరిని అనేటువంటి గ్రామంలో జన్మించారు. పూరిని. వీరి తండ్రి వెంకటేశాచార్యులు. గుర్తుపెట్టుకోండి, వెంకటేశాచార్యులు చాలా ప్రసిద్ధి పొందినటువంటి తండ్రి గారు. ఎందుకంటే తన ఆత్మకథలో కూడా చెప్పుకుంటాడు. తల్లి నరసమ్మ. వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసము నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958వ సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం అనేటువంటిది
ఒక గ్రంథాన్ని నిర్మాణం చేయటంలో దానికి సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958వ సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు. ఏ సంవత్సరంలోనూ? 1958వ సంవత్సరంలో. తర్వాత మారుతున్న సమాజము నా జ్ఞాపకాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మారుతున్న సమాజము నా జ్ఞాపకాలు అనే పేరుతో ఆత్మకథను కూడా రాసుకున్నారు. ఆయన యొక్క ఆత్మకథ పేరు అని అడిగితే ఖచ్చితంగా గుర్తుపెట్టగలం. మారుతున్న సమాజము నా జ్ఞాపకాలు. అందుకనే నాటి చదువు నేటి చదువు. మారుతున్న సమాజంలో ఎలాంటి మార్పులు పరిణామాలు జరిగాయో ఆయన ఆత్మకథ రాసుకున్నాడు. ఆయన మారుతున్న సమాజము నా జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథను రాసుకున్నారు. వీరి సేవలను మెచ్చి భారత ప్రభుత్వము 1968వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించిందండి. ఏమంటే సాదాసీదా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ, పద్మవిభూషణ, మరి భారతరత్న, పద్మశ్రీ అవార్డులు ఇచ్చారండి. ఈ కాలంలో మనకి ఈయన గురించి తెలియకపోవచ్చేమో, కానీ ఇగో 1968 లేకపోతే 60 ఆ ప్రాంతంలో ఆయన ఎంతో ప్రసిద్ధి పొందినటువంటి మరి కవి, రచయిత. అందుకనే మామిడిపూడి వెంకట రంగయ్య గారికి 1968లో పద్మభూషణ పురస్కారం అవ్వడం అంటే మాటలు కాదు. ఒక సీనియర్కి ఇవ్వడము, మనకు జాషువా గారికి ఇవ్వడం తెలుస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రసిద్ధి పొందిన కవులుగా పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఈయన కూడా ఆ కోవకు చెందినటువంటి వ్యక్తిగా మనం భావించాలి. అందుకని ఆయనకి పద్మభూషణ్ అనే పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఈ పాఠము వారి ఆత్మకథ నుండి స్వీకరించబడింది. ఆయన ఆత్మకథ పేరేంటంటే మారుతున్న సమాజము నా జ్ఞాపకాలు అనే పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. కాబట్టి ఈ యొక్క పాఠం కూడా వారి యొక్క ఆత్మకథ నుంచే స్వీకరించబడినది. ఈ పాఠం పేరేంటండి? నాటి చదువు. నాటి చదువు అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసిన కవి మామిడిపూడి వెంకట రంగయ్య గారు. వెళదామా ఆయన ఆత్మకథను చదువుకుందాము. రైట్. మాది నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలని పురిని గ్రామము. దీనిని పెద్ద గ్రామంగా పరిగణించవచ్చు. ఈ పురిని అనేటువంటి గ్రామం చాలా పెద్ద గ్రామంగా మరి నెల్లూరు జిల్లాలోని కోవూరు తాలూకాలో ఉన్నది. దీనిని పెద్ద గ్రామంగా పరిగణించవచ్చును. మా తండ్రి గారి పేరు వెంకటేశాచార్యులు, తల్లి నరసమ్మ గారు. సర్వధారి సంవత్సర పుష్య శుద్ధ సప్తమి 1889 జనవరి 8న నా జన్మదినం. ఆయన ఎప్పుడు జన్మించారట? 1889 జనవరి 8వ తారీఖున జన్మించారు. ఎప్పుడు? సర్వధారి సంవత్సర పుష్య శుద్ధ సప్తమి నాడు. నా బాల్యం సాఫీగానే గడిచిపోయింది, చాలా హాయిగా గడిచిపోయింది. నా గ్రామస్తులు నేను వారికి గౌరవపాత్రులైన వెంకటేశమయ్య, అంటే ఆయన తండ్రి పేరు వెంకటేశాచార్యులు కాబట్టి నా గ్రామస్తులు నేను వారికి గౌరవపాత్రులైన వెంకటేశమయ్య కుమారుడనని నా పట్ల ప్రేమాభిమానాలు కలవారయ్యారు. ఏంటి సార్, తల్లిదండ్రులు గొప్పవారైతే పిల్లలకు కూడా ఖచ్చితంగా ఆ గౌరవ మర్యాదలు ఇస్తారు. కొంతమంది గొప్ప తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా పిల్లలు వారి పేరుని చెడగొడతారు. ఒక సామెత కూడా ఉంది కదా, పండిత పుత్ర పరమ సొంట. గొప్ప తల్లిదండ్రులకి మూర్ఖులైనటువంటి దుర్మార్గులైనటువంటి కొడుకులు కూడా పుడతారు. కానీ ఈ కొడుకు అలాంటి వాడు కాదని చాలా గొప్ప కొడుకుగా అతనికి కూడా గౌరవ మర్యాదలు కూడా ఆ గ్రామస్తులు ఇచ్చారంట. చూడండి, ఆ గ్రామస్తులు నేను వారికి గౌరవపాత్రులైన వెంకటేశమయ్య కుమారునని నా పట్ల ప్రేమాభిమానములు కలవారయ్యారు. నాకు 5వ ఏట అక్షరాభ్యాసం చేసిరి. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజులో 5వ ఏటే అక్షరాభ్యాసం అంటే చదువుకి పంపించడం జరిగేది. అక్షరాలు దిద్దించేవారు గురువు దగ్గర తీసుకువెళ్ళి. గ్రామంలోని వీధి బడిలో చేర్చారు. ఆ రోజుల్లో గ్రామంలో వీధి బడులు ఉండేయండి. ఒక పెద్ద బిల్డింగ్ కట్టి ఇలాగ సుందరమైనటువంటి భవనాలు ఉండి కాదు, వీధిలోనే ఏదో ఒక చోట పెట్టి ఆ యొక్క బడులు నిర్వహించేవారు. కాబట్టి వీధి బడిలో చదువుకున్నారు ఆ రోజుల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా. నాకు శిరోభూషణం రాఘవాచార్యులు గారు అయ్యవారు. గుర్తుపెట్టుకోండి, మామిడిపూడి వెంకట రంగయ్య గారికి గురువు గారు ఎవరంటే శిరోభూషణం రాఘవాచార్యులు. శిరోభూషణము ఆయనకి మరి తల మీద ఆ రోజుల్లో గురువు గారి గొప్ప గొప్ప వ్యక్తులకి ఈ తల మీద భూషణం మరి ఆభరణాల అలంకారం ధరించేవారు, భూషణం చక్కగా. అందుకని ఆయన్ని శిరోభూషణం రాఘవాచార్యులు గారిని గౌరవించేవారు. అలాంటి గొప్ప గురువు ఎవరండి? శిరోభూషణం రాఘవాచార్యులు గారు అయ్యవారు. ఎవరికి అయ్యవారు?
ఈ యొక్క రచయితకి గురువు గారు, అంటే అయ్యవారు అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు. పెద్ద బాలశిక్ష మాకు పాఠ్య గ్రంథము. ఆ రోజుల్లో ఈ యొక్క పాఠ్య గ్రంథం ఏదేమి ఉండేదంటే పిల్లలకి బడిలో పాఠ్య పుస్తకాలు ఏంటంటే ఇప్పుడులాగా మనకి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లు ఏమి ఉండేవి కాదు. 6వ తరగతి టెక్స్ట్ బుక్, 7వ తరగతి టెక్స్ట్ బుక్, 8, 9, 10 ఉండేవే కాదు. వారికి ఆ రోజుల్లో టెక్స్ట్ బుక్స్ ఏంటంటే పాఠాలు పుస్తకాలు ఏంటంటే పెద్ద బాలశిక్ష మాకు పాఠ్య గ్రంథం. ఈ రోజుకి కూడా మనకు ఆ పెద్ద బాలశిక్ష ఉంది. మా బడిలో 15-20 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉండేవారు కారు. మా యొక్క బడిలో ఎంతమంది ఉండేవారంటే ఆ రోజులో 15 మంది లేదా 20 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉండేవారు కాదు. ఆడపిల్లలు ఎవరు ఆ రోజుల్లో బడికి వచ్చి చదువుకునేవారు కారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఆ బడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా మగపిల్లలే కాబట్టి ఆ రోజుల్లో ఆడపిల్లలు ఎవ్వరూ కూడా ఆ రోజుల్లో బడికి వచ్చి చదువుకునేవారు కారు, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే 1968, 60 ఆ మధ్యకాలంలో కూడా ఆడపిల్లలకి చదువు లేదు. ఆ రోజు చదువు చెప్పించాలంటే అదొక మహాపాపంగా, ఆడపిల్లలు చదువుకోకూడదు, వారికి అక్షరాభ్యాసం చేయకూడదు, వారికి జ్ఞానం రాకూడదు అని ఆ రోజు ఆ ప్రపంచం అలా భావించేది. అందుకని చూడండి, ఆ బడిలో 15 మంది 20 మంది కంటే పిల్లలు ఎక్కువగా ఉండేవారు కాదు. ఆ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మగ పిల్లలే. రైట్. మా బడి అక్షరాల వీధి బడియే చెప్పారండి, ముందే చెప్పుకున్నాడు. మా బడి వీధిలో ఉండేది. అయ్యవారి చిన్న పూరి ఇంటికి, అయ్యవారి కూడా అంటే ఆ యొక్క గురువు గారి యొక్క ఇల్లు కూడా చిన్న పూరి ఇంటికి, అంటే పూరి గుడిసెలాగా ఉండేది. పూరి ఇంటికి ముందు ఖాళీ ప్రదేశమే మా బడి. దానికి వీధి మధ్య ఒక గోడ కూడా లేదు. అది వీధిలో కలిసిపోయి ఉండేది. బడిలో పిల్లలు నేల మీద కూర్చుండి వారి చదువును సాగించేవారు. కొందరు చిన్న తాటాకులు చేపలను తెచ్చుకొని వాటిపైన కూర్చుండేవారు. ఆ రోజుల్లో బెంచీలు వాడుకలోకి రాలేదు కాబట్టి ఆ వీధి బడిలోనే పిల్లలందరూ కూడా కూర్చునేవారంట. నేల మీదే కూర్చుని వారి చదువును సాగించేవారు. ఈ రోజుల్లో మనకి అద్భుతమైనటువంటి బెంచీలు, ఏమండి చక్కనటువంటి టేబుల్స్, మేజాబాలలు అన్నీ కూడా వచ్చేసాయి. కింద ఆ రోజులు బూడిదలోను, నేలలోను, ఇసుకలోను కూర్చుని నేల మీద రాసుకునేవారు. కానీ ఈరోజు హాయిగా ఫ్యాన్ల కింద అద్భుతమైనటువంటి విద్యా విధానం వచ్చేసింది. ఆ పాఠశాలలో ఫ్యాన్లు కూడా లేదంటే కంప్లైంట్ ఇస్తాం, బెంచీలు సరిగా లేకపోతే కంప్లైంట్ ఇస్తాం. ఏమండి అప్పటి చదువుకి ఇప్పటి చదువుకి ఎంత తేడా వచ్చేసింది. అప్పుడున్నటువంటి విద్యార్థులకు ఇప్పుడున్న విద్యార్థులు కూడా చాలా డిఫరెంట్ అనమాట, చాలా తేడా. అప్పుడు వినయ విధేయతలతో ఉండేవారు, ఇప్పుడా వీరత్వంతో మిడిసిపాటుతో పడిపోయి వారు చూపించేటువంటి ఆ భయంకరమైన చేష్టలు చూస్తుంటే ఆ గగురుపాటు కల్పిస్తుంది విద్యార్థులు చూపించేటువంటి ఆ చేష్టలు. కాబట్టి కొందరు చిన్న తాటాకు చేపలను తెచ్చుకుని వాటిపైన కూర్చుండేవారు. ఆ వీధిలోకి మరి నేల మీద కూర్చోవాలి కాబట్టి తాటాకు చేపలు తెచ్చుకునేవారు. ఆ తాటాకు చేపలు కింద వేసి నేల మీద కూర్చొని చదువుకునేవారు. పాపం ఆ రోజుల్లో బెంచీలు వాడుకలోకి రాలేదు. పిల్లలు గోచి పెట్టుకుని బడికి వచ్చేవారు. ఇదొక్కటి గమనించండి. చిన్న గోచి, ఇంత తుండుగుడ్లాడు తీసుకుని దాన్ని గోచి పెట్టుకుని వెనకాల కొంత లాక్కుని పైన కొంచెం ముందుకు వచ్చేలాగా చూసుకుని ఆ గోచీలు పెట్టుకుని బడికి వచ్చేవారు. ఈరోజు షూటు ప్రతి స్కూల్లో కూడా ఎప్పుడో వేసుకోవాల్సిన షూటు ఎప్పుడు ఏం చేస్తున్నారు, 6-7 తరగతిలోనే ఆ షూట్ ఎంచుకుని మరి స్కూల్కి రప్పిస్తున్నారు. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ కూడా మంచి మంచి వస్త్రాలతో, మంచి యూనిఫామ్తో కూడా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు కూడా అద్భుతంగా చక్కని ఆహార్యంతో, చక్కని వస్త్రధారణతో కూడా ప్రభుత్వం ఈరోజు మంచి మంచి యూనిఫామ్స్ కూడా పెట్టి స్కూల్కి రప్పిస్తున్నారు. కాబట్టి నాటి చదువుకి ఇప్పుడు నేటి చదువుకి కూడా విద్యా విధానంలో చాలా మార్పులు జరిగాయి. కానీ విద్యార్థుల్లో మాత్రము మార్పులు భయంకరమైన చేష్టలు వచ్చేసాయి. రైట్. దానికి అదనంగా వారికి దుస్తులు ఉండేవి కావు పాపం. ఎందుకంటే గోచీలు ఎందుకు పెట్టుకొచ్చేవారు, వారికి దుస్తులు ఉండేవి కాదు, వస్త్రాలు ఉండేవి కాదు. చదువుకోవడం రావడమే మహాభాగ్యము. వారు వేసుకోవడానికి వస్త్రాలు ఉండేవి కాదు కాబట్టి గోచీలు పెట్టుకునే వచ్చేవారట. బడికి రాని పిల్లలు కూడా గోచీతోనే తిరగడం మామూలు. అంటే బడికి వచ్చేవాళ్ళు గోచీ పెట్టుకుని తిరిగేవారు, బడికి రానివారు కూడా ఆ గోచీలు పెట్టుకుని ఊళ్ళో తిరిగేవారు. అది మామూలు ఆ రోజుల్లో. ఈరోజు ఏమైనా ఒక కుర్రోడు కానీ 2 కుర్రోడు కానీ గోచీలు పెట్టుకుని మన వీధిలోంచి వెళ్ళారంటే ఆడిని ఇలా కళ్ళు అప్పరించి చూడవలసిందే, ఇంకా తిరగలేదు. ఈ రోజుల్లో ఎవరు కూడా ఏ పిల్లలు కూడా గోచీలు పెట్టుకుని రోడ్ల మీద లేదు. అది నాటి చదువుకి నేటి చదువుకి తేడా. ఇప్పుడు ఏ పిల్లవాడైనా సరే గోచి పెట్టుకుని స్కూల్కి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి.
కానీ ఆ రోజుల్లో గోచి పెట్టుకుని స్కూల్కి వచ్చిన కుర్రాడు కూడా చాలా వినయ విధేయతలు కలిగేవాడు, ఉండేవాడు. చలికాలంలో మాత్రం ఒక చిన్న దుప్పటిని కప్పుకొని బడికి వచ్చేవారు. విద్యా విధానంలో మా కాలం ఒక సంధి యుగము. ఆనాటి విద్యా విధానంలో మా కాలం ఒక సంధి యుగము. ఎందుకంటే సంధి యుగం అంటే అటు బాగా అభివృద్ధి చెందింది కాదు, అభివృద్ధి చెందింది కాదు, అటు ఇటుగా ఉన్నటువంటి కాలం కాబట్టి అందుకని అన్నాడు ఇక్కడ పాత కొత్త కలిసిపోతున్న కాలము. పాత కొత్త కలిసిపోతున్నటువంటి కాలము. పిల్లల్లో కొందరు కర్ర పలకలపై శుద్ధ ముక్కలతో వ్రాసేవారు. కొంతమంది పిల్లలంట ఏంటి సార్, కొంతమంది పిల్లలు కర్ర పలకలు తెచ్చుకునేవారంట, కర్ర పలకల మీద శుద్ధ ముక్కలతో రాసేవారు. కొందరు అప్పుడప్పుడే ఉపయోగంలోకి వచ్చిన స్లేటు పలకలను, స్లేటు బలపాలను ఉపయోగించేవారు. అప్పుడప్పుడే అంట, స్లేటు అంటే పలక, అప్పుడే ఉపయోగంలోకి వచ్చిందంట స్లేటు, అలాగే స్లేటు పెన్సిలు. కాబట్టి స్లేటు పలకలను, స్లేటు బలపాలను ఉపయోగించేవారు. బలపాలంటే స్లేటు పెన్సిలు. స్లేటు పలకను ఎండు కొబ్బరి ముక్కతో రుద్దడం వారి అలవాటు. కాగితాలు, రెక్క పేనాలు. రెక్క పేనాలు అంటే చెక్క పెన్నలు అని అర్థం. రెక్క పేనాలు అంటే ఏంటి సార్? చెక్క పెన్నలు. చెక్క పెన్నలు అంటే పెన్నులు. కాబట్టి వారికి కాగితాలు, రెక్క పేనాలు పిల్లలే తయారు చేసుకుని ఉపయోగించేవారు. ఏంటి, చెక్క పెన్నలు కూడా పిల్లలు తయారు చేసుకునేవారట. కాగితాలు, కరక్కాయ సిర కొందరు ఉపయోగించేవారు. ఏ సిరాను ఉపయోగించేవారంటే కరక్కాయ సిరాను కూడా ఆ రోజుల్లో ఉపయోగించేవారట. కానీ తక్కిన వారు పాత పద్ధతి ప్రకారము గంటముతో తాటాకులపై రాయడం నేర్చుకునేవారు. నేను అలాగూ నేర్చుకున్నవాడిని. కాబట్టి మిగతా వారు రచయిత కూడా పాత పద్ధతి ప్రకారమే గంటంతో, ఇక్కడ గంటం అంటే అర్థం ఏంటంటే కలం, తాటాకులపై రాయడం నేర్చుకునేవారు. నేను అలాగే నేర్చుకున్నవాడిని. సూర్యోదయానికి ముందే పిల్లలు బడికి రావడం మామూలంట. చూడండి, పిల్లలు సూర్యోదయానికి ముందే అంటే సూర్యుడు ఉదయించకుండానే ఇంకా సూర్యుడు బయటికి రాకుండానే, అంటే నా ఉద్దేశం ప్రకారంగా 5-6 గంటల మధ్యలోనే వారు పిల్లలు బడికి రావడం మామూలంట. ఏంటి సార్, ఇంకా సూర్యుడు రాకుండానే స్కూల్కి వచ్చేసేవారు, బడికి వచ్చేసేవారు. మొదట వచ్చిన వారి అరచేతిలో సిరి అని రాసేవారు ఉపాధ్యాయులు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సూర్యుడు ఉదయించకుండానే ముందుగా స్కూల్కి ప్రథమంగా ఎవరైతే వచ్చేస్తారో పిల్లలు, వాళ్ళందరికీ అంట టీచర్స్ ఆ గేట్ దగ్గర ఉండి, లేకపోతే ఆ వీధి బడి కాబట్టి అక్కడే ఉండి, ఆ ఎంట్రన్స్లోనే ప్రవేశం దగ్గరే ఉండి వారి చేతుల్లోనంట ఏం రాసేవారంట? సిరి అంటే మనకు అర్థం ఏంటండి? శ్రీ అనేటువంటి అక్షరం రాసేవారు, సిరి. తర్వాత వచ్చినటువంటి పిల్లవాడి చేతిలో చుక్క అయ్యేవారు పెట్టేవారు. చుక్క అంటే బిందువు. చుక్క అంటే అర్థం ఏంటంటే బిందువు. పిల్లలందరూ 8 గంటల ప్రాంతంలో ఇండ్లకు వెళ్ళి చల్లన్నము తిని వెంటనే తిరిగి బడికి వచ్చేసేవారు. వీళ్ళు ఎందుకంటే 5-6 గంటల లోపే వచ్చేవారు కాబట్టి సుమారు 2 గంటల వరకు ఆ వీధి బడిలోనే ఉండి పాఠ్యాంశాలన్నీ కూడా, ఎందుకంటే పెద్ద బాలశిక్ష ఆ రోజుల్లో పాఠ్యగ్రంథం కాబట్టి నేర్చుకుని 8 గంటలకి ఇండ్లకు వెళ్ళి చల్లన్నం తిని వచ్చేవారు. 8 గంటలకు టిఫిన్ చేయడానికి వెళ్ళేవారు. ఆ రోజుల్లో టిఫిన్ ఏమి కాదు, చల్లన్నం అంటే మజ్జిగతో చేసినటువంటి అన్నము. రాత్రి మిగిలిపోయిన అన్నంలో ఏమంటే మజ్జిగ పోసి తింటే చాలా అద్భుతమైనటువంటి పోషక పదార్థాలు ఉంటాయి ఇప్పటికి కూడా. కాబట్టి రాత్రి మిగిలిపోయినటువంటి అన్నంలో మజ్జిగ వేసుకుని, ఆ రోజుల్లో మరి ఉల్లిపాయ కానీ, లేకపోతే మిరపకాయతో కానీ, లేకపోతే మరి పచ్చడి ఏంటి సార్, మాగాయ పచ్చడితో కానీ మరి కలిపి తినేవారు. అద్భుతమైనటువంటి మరి అన్నం అది. దాన్నే చల్లన్నం అనేవారు. హాయిగా ఉండేది. దాన్ని మజ్జిగన్నం కూడా అంటాం. వెంటనే తిరిగి బడికి వచ్చేవారు. మధ్యాహ్నం 11 గంటలకు ఇండ్లకు వెళ్ళి భోజనం చేసేవారు. మధ్యాహ్నం భోజనం ఎప్పుడండి? 11 గంటలకు. టిఫిన్ ఎప్పుడండి? 8 గంటలకు. స్కూల్కి ఎప్పుడు వచ్చేవారు? 5 తర్వాతే వచ్చేసేవారు, సూర్యుడు ఉదయించకుండానే. 2 గంటల ప్రాంతంలో మళ్ళీ బడికి వచ్చేవారు. 11 గంటలకు ఇండ్లకు వెళ్ళి భోజనం చేసేవారు. మరలా ఇప్పుడు వచ్చేవారంట 2 గంటల ప్రాంతంలో బడికి వచ్చి సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో ఇంటికి వెళ్ళిపోయేవారు. సాయంకాలం వరకు అంటే సూర్యుడు అస్తమించేశాడు. ఇంకా అస్తమించేస్తే అప్పుడు మరి వెలుతురు ఉండేది కాదు కాబట్టి అప్పుడు ఇంటికి వెళ్ళేవారు. అంటే ఆ రోజుల్లో మనకు అర్థమవుతుందంటే కరెంటు దీపాలు కూడా లేవు.
కరెంటు స్తంభాలు లేవు అప్పుడు ఆ రోజుల్లో. అందుకని సూర్యుడు మరి ఉదయించేటప్పటికే బడికి వచ్చేసేవారు, సూర్యుడు అస్తమించిన తర్వాతే ఇంటికి వెళ్ళారు. అంటే ఆ సూర్యుడి దగ్గర వచ్చిన దగ్గర నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఆ వెలుగులోనే అద్భుతమైనటువంటి వారు చదువును చదువుకునేవారు, వారి వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకునేవారు. ఓకేనా. నేల మీద అక్షరాలు రాసి నేర్చుకోవడంతో వారి విద్య ప్రారంభమయ్యేది. ఆనాటి కాలంలో విద్య ఎలా ప్రారంభమయ్యేది అని అడిగితే నేల మీద అక్షరాలు వ్రాసి నేర్చుకోవడంతో వారి విద్య ప్రారంభమయ్యేది. క్రమక్రమంగా పలకల మీద అక్షరాలను గుణింతాన్ని రాయుటకు నేర్చుకునేవారు. క్రమక్రమంగా పలకల మీద అక్షరాలు రాశారు, అలాగే గుణింతాన్ని రాయడం నేర్చుకునేవారు. తర్వాత బాలశిక్షలోని చిన్న చిన్న మాటలను రాసేవారు. బాలశిక్ష ఉంది కదండి, పెద్ద బాలశిక్షలో ఉన్నటువంటి చిన్న చిన్న మాటలు కూడా రాసేవారు. ఈ విధంగా సంవత్సరంలో రాతను సునాయాసంగా బాలశిక్షను చదవడం వారు పూర్తి చేసేవారు. సంవత్సరం లోపలనే చూడండి, క్రమక్రమంగా పలకల మీద అక్షరాలు రాసేసేవారు, అలాగే గుణింతాలు ఎక్కాలు కూడా రాసేవారు. అలాగా తర్వాత బాలశిక్షలోని చిన్న చిన్న మాటలు కూడా రాసేసేవారు. ఈ విధంగా సంవత్సరంలో రాతనండి సునాయాసంగా అంటే చాలా సులువుగా బాలశిక్షను చదవడం వారు పూర్తి చేసేవారు. ఆ రోజుల్లోనే సునాయాసంగా ఒక సంవత్సరంలోనే పెద్ద బాలశిక్ష చదివేసేవారు, అంతే రాసేసేవారు, పూర్తి చేసేవారు. దీనితో పాటు ఉదయము సాయంత్రము ఎక్కాలను వల్లించడం ఒక దినచర్య. ప్రతిరోజు దినచర్య అంటే ప్రతిరోజు చేసేటువంటి దినచర్య ఏంటి? దీంతో పాటు ఉదయము సాయంకాలం కూడా ఎక్కాలను వల్లించడం అంటే కంఠస్థ చేసేవారు, పఠించేవారు. అది పూర్తి కాగానే రెండవ సంవత్సరం భిన్నాలు, అటు తర్వాత మాపులు నేర్చుకునేవారు. మాపులు అంటే కొలతలు, భిన్నాలంటే డివిజన్స్ అంటే భాగాహారాలు నేర్చేసుకునేవారు. తర్వాత మావులు అంటే కొలతలు, ఇలాగా తర్వాత కూడికలు, ఎడిషన్స్, తీసివేతలు, సబ్స్ట్రాక్షన్స్, కాబట్టి గుణకారాలు, ఇవన్నీ కూడా అంటే భిన్నాలు, భాగాహారాలు, కూడికలు, తీసివేతలు, కొలతలు, గుణకార భాగాహారాలు, వడ్డీలు కట్టడము, బాలశిక్షలోని ఇతర రకములైన లెక్కలు నేర్చుకోవడం జరిగేవి. బాలశిక్షను చక్కగా చదవగలిగిన వారికి రెండవ సంవత్సరం పెద్ద పుస్తకము అనగా భారతము, భాస్కర రామాయణము చదవడం నేర్పేవారు. ఎవరైతే పెద్ద బాలశిక్షను బాగా చదువుతారో వారికంట రెండవ సంవత్సరం పెద్ద పుస్తకం అంటే పెద్ద బాలశిక్ష తర్వాత మరొక పెద్ద పుస్తకం ఏంటంట? ఆ పెద్ద పుస్తకాన్ని ఇక్కడ ఏం చెప్పాడంటే అది భారతము, భాస్కర రామాయణము చదవడం నేర్పేవారు. తర్వాత పౌర్ణమి, పాండ్యమి, అలాగే అమావాస్య, పాండ్యమీలు సెలవు రోజులు వాళ్ళకి. కాబట్టి ఆ పిల్లలకి ఎప్పుడెప్పుడు సెలవు రోజులు వచ్చాయంటే పౌర్ణిమ రోజు, పాండ్యమి, అలాగే అమావాస్య, పాండ్యమీలు సెలవు రోజులుగా వారికి రావడం జరిగేది. ఆ సెలవు రోజుల్లో వల్లించుటకు సుమతి శతకం. సెలవులు ఇచ్చారని ఖాళీగా ఉంచరండి, ఏమి ఇచ్చారంట చూడండి. సుమతి శతకం, బద్దెన రాసినటువంటి సుమతి శతకము, వేమన రాసినటువంటి వేమన శతకము, అలాగే రుక్మిణీ కళ్యాణము మొదలైన వాటిలోని 4-5 పద్యాలను పలకల మీద రాసుకొని పోయి విధియనాడు బడికి వచ్చే నాటికి వాటిని ఒప్పగించేవారు, అప్పచెప్పాలి ఖచ్చితంగా. ఈ విధంగా చదువు పూర్తయ్యేటప్పటికి 200-300 పద్యాలు వారికి కంటతా వచ్చి ఉండేవి. బాబోయ్, ఏంటి సార్ చదువు పూర్తయ్యేనాటికంట ఒక పిల్లవాడికి, ఒక విద్యార్థికి 200 లేదా 300 పద్యాలు వారికి కంటతా వచ్చేవట. ఈ రోజుల్లో ఒక పద్యం చెప్పమంటే పిల్లవాడు ముఖం తేలేస్తున్నాడు. ఒక 10 పద్యాలు చెప్పమంటే ఎవరికి రావు. ఒక 20 పద్యాలు చెప్పమంటే అసలు ఎవరో ఉండరు. ఎవరో కొంతమంది పిల్లలు, ఆ విద్యార్థులు వారి యొక్క ఇంట్రెస్టు, అలాగే ఉపాధ్యాయులు ఎవరు నేర్పిస్తే తప్ప వారిగా పద్యాలు నేర్చుకుందాం అనేటువంటి ధ్యాస అస్సలు లేకుండా పోయిందండి. కానీ ఆ రోజులో ఒక పిల్లవాడికి 200-300 పద్యాలు అవలేలగా చెప్పేసేవారు. ఓకేనా. మరి మనం కూడా ఒక్కసారి పరిశీలించుకొని, మీరు తెలుగు పండితులు, మనం తెలుగు భాష మీద మంచి పట్టున్నవారు, మీకు ఎన్ని పద్యాలు వచ్చో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక పేపర్ మీద రాసుకోండి, నాకు ఒక 100 పద్యాలు వచ్చు, చూడకుండా పాడగలను. ఎవరైనా ఉన్నారా? నిజంగా ఉంటే వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళుగానే నేను భావిస్తాను. 5వ ఏటి నుంచి అంటే 5వ సంవత్సరం నుండి 7 వరకు నేను వీధి బడిలో చదివి
ఏమండి 5వ ఏటి నుండి 7వ వరకు నేను వీధి బడిలోనే చదివి పైన వివరించినటువంటి విద్యను పూర్తిగా నేర్చుకున్నాను. చాలా కష్టపడి ఆ రోజుల్లో ఈ రచయిత అద్భుతమైనటువంటి విద్యను నేర్చుకున్నానని తన యొక్క వాస్తవాలను చెప్పడం జరుగుతుంది. సత్యానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి విషయాలు సార్. అందుకే దీన్ని ఆత్మకథ అంటాం. రైట్, చూడండి, గురువు గారు కొంతమంది మరి విద్యార్థుల్ని, వీళ్ళందరూ కూడా మగపిల్లలే, ఆయన కూర్చోబెట్టుకొని నాటి చదువు ఎలా ఉందనేది మనకి ఇక్కడ బోధించబడుతుంది. కవి ఈనాటి చదువు కూడా ఎలా ఉంటుందనేది కూడా ఆయన మరి తేడాన్ని గమనిస్తూ మనకి ఈ పాఠ్యాంశం రాయడం జరిగింది. ఓకేనా? చక్కనటువంటి ఈ యొక్క చిత్తరును చూడండి. ప్రతి సంవత్సరం బడిని తనిఖీ చేసి పిల్లలను పరీక్షించడానికి ఒక ప్రభుత్వ ఇన్స్పెక్టర్ వచ్చేవాడు. ఆ సందర్భంలో జరిగిన విషయం నాకు ఒకటి బాగా జ్ఞాపకం ఉంది, అది చెప్తానన్నాడు. నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు మా బడికి తనిఖీకి ఇన్స్పెక్టరు రాత్రి 7-8 గంటల మధ్య వచ్చాడట. ఇక్కడ ఒక చిన్న జరిగినటువంటి సంఘటన చెప్తున్నాడు. నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు బడి తనిఖీకి అంటే ఇన్స్పెక్షన్ పర్యవేక్షణానికి ఒక తనిఖీ ఇన్స్పెక్టరు రాత్రి ఎన్ని గంటలకు వచ్చాడట? 7-8 గంటల మధ్యకి వచ్చాడట. ఆయన దగ్గర ఒక గుడ్డి లాంతారు ఉండేది. గుడ్డి లాంతారు అంటే కిరసనాయిల దీపం అండి. దాని ఎదుట పిల్లలందరినీ సమావేశపరచవలసిందిగా అయ్యవారిని ఆదేశించాడు. పిల్లల పరీక్షను ఆ రాత్రియే పూర్తి చేసి మరుసటి రోజు ఉదయమే గ్రామాంతరానికి వెళ్ళే ఉద్దేశంతో వచ్చినాడు. ఆ ఇన్స్పెక్టరు రాత్రి 7-8 గంటల మధ్యలో వచ్చాడు. అప్పుడే పిల్లలందరూ కూడా పరీక్ష పెడతా అన్నాడు. అంత తొందర ఏంటి? వాస్తవానికి 7-8 గంటల్లో పిల్లలందరూ పడుకుని పోతారు. కానీ ఈ అయ్యవారి దగ్గరికి వచ్చి నేను పిల్లలకు పరీక్ష పెడతానని చెప్తే, ఎందుకంటే ఆ రాత్రి ఖచ్చితంగా పెట్టేసి ఆయన వేరే గ్రామానికి వెళ్ళిపోవాలంట పాపం. అందుకని రాత్రి 7-8 గంటల మధ్య పిల్లలందరూ నిద్రలో ఉండేవారు. వారిని లేపి బడిలో హాజరు పెట్టడం ఒక సమస్య పాపం. ఎందుకంటే ఆ టైంలో ఆ రోజులో పడుకుని పోయారు. తక్కిన పిల్లల విషయం నాకు తెలియదు, కానీ నన్ను లేపి ఒక అరటి పండును నా చేతిలో పెట్టి బడికి తీసుకుని వెళ్ళినారు. ఇతర పిల్లల గురించి నాకు తెలియదు, కానీ నేను 7-8 గంటల మధ్యలో పడుకుని పోతే నన్ను ఇంటికి వచ్చి నన్ను లేపి నా చేతిలో ఏం చేశారట? ఒక అరటిపండు పెట్టి నన్ను తీసుకుని వెళ్ళినారు. ఇన్స్పెక్టర్ నన్ను ఒక పద్యం చదవమని చెప్పాడు. ఈ కవిని ఒక పద్యం చదవమని చెప్పాడు ఆ ఇన్స్పెక్టర్ గారు. తర్వాత ఒక ఎక్కం ఒప్పగించమని లాంతరు ఎదుట బాలశిక్షలోని 2 వాక్యాలను చదవమని అడిగాడు. నేను ఆయన కోరిక ప్రకారం చేశాను. అంతటితో నా పరీక్ష పూర్తయి నేను కృతార్థుడినైనట్లు చెప్పారు. తక్కిన పిల్లల పరీక్ష కూడా ఇదే పద్ధతిలో జరిగింది. ఆ పరీక్షలో పిల్లలందరూ కృతార్థులైనారు, ఉత్తీర్ణులైనారు. ఓకేనా? 7-8 గంటల మధ్యలో వచ్చి పరీక్ష పెడితే ఆ నిద్రకాలతోనే వెళ్ళి ఈ రచయిత ఏమేం చేశాడట? ఏమేం చదివాడంట? పద్యం చదవమంటే పద్యం చదివేశాడు. ఎక్కం చదవమంటే అద్భుతంగా చదివేశాడు. అలాగే బాలశిక్షలోని 2 వాక్యాలను చదవమని అడిగితే చదివేశాడు. కాబట్టి ఆ లాంతర్ బుడ్డి దీపంలోనే వెంటనే నా పరీక్ష పూర్తయింది, నేను అందులో పాస్ అయిపోయాను, కృతార్థుడైపోయాను. ఇలాగ తక్కిన పిల్లలందరూ కూడా పరీక్ష రాశారు, అందరూ కూడా పాస్ అయిపోయారంటండి. అంటే దాన్ని బట్టి అర్థమైందంటే ఆ గురువు గారు మంచి తర్ఫీదునిచ్చాడు, మంచి శిక్షణ ఇచ్చాడు వాళ్ళ గురువు గారు. బడి పిల్లలందరూ దసరాకు ముందు 20 రోజులు దసరా పద్యాలను అప్పగించడానికి నేర్చుకునేవారు. సో దసరా వచ్చిందంటే పిల్లలందరూ కూడా మంచి మంచి పద్యాలు, దసరా పద్యాలను అప్పగించడానికి నేర్చుకునేవారట. ఈ పద్యాలను గుండ్రంగా కత్తిరించిన తాటాకులలో రాసి వాటినన్నిటినీ కలిపి ఒక పుస్తకంలా కుట్టి ఉంచేవారు. దీన్ని చేతిలో పెట్టుకుని పిల్లలు అయ్యవారితో కూడా గ్రామంలోనికి వెళ్ళి కొందరి ఇండ్లకు వెళ్ళి పద్యాలను ఒప్పగించేవారు. ఇంటి యజమానులు పిల్లలకు పప్పు బెల్లాలు పెట్టేవారు. అయ్యవారికి ₹1 పావలా డబ్బులనిచ్చి పంపివేయడం మామూలు ఆ రోజుల్లో. దసరా వచ్చిందంటే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ దసరా పాటలు పద్యాలు పాడుకుంటూ వెళుతున్నప్పుడు అక్కడ వారికి ఆ రోజుల్లో పెద్ద పెద్ద డబ్బులు ఏమి ఇచ్చేవారు కాదండి. ఒక పావలా, ఒక అర్ధ, అంటే రూపాయిలో సగం అర్ధ, రూపాయిలో 4 పావలు ఉంటాయి, అందులో ఒక పావలా ఇచ్చేవారట. అలాగిచ్చి పంపించేయడం మామూలుగా జరిగేది. దసరాలో పిల్లలందరూ మంచి దుస్తులు ధరించేవారు. ఆ దసరాలో మంచి వస్తువులు పిల్లలందరూ కూడా, మనం సంక్రాంతికి ఎలాగైతే మంచి వస్త్రాలు వేసుకుంటామో దసరాకు కూడా మంచి దుస్తులు ధరించి, ఎందుకంటే స్కూల్కి వచ్చినంత వరకు కూడా గోచీలు పెట్టుకుని వచ్చేవారు, కానీ ఈ దసరాకు మాత్రం మంచి వస్త్రాలు ధరించుకునేవారట. చేతిలో విల్లంబులను కానీ, విల్లంబులు అంటే విల్లు ధనుసు, అంబులంటే బాణాలు,
కాబట్టి ధనుసు బాణాలు చేతిలో పెట్టుకుని కోతు కొమ్మచ్చిని కానీ పెట్టుకుని దసరా పద్యాలను చదువుటకు వెళ్ళేవారు. కోత కొమ్మచ్చి అంటే గిలక లాంటివి, ఒక రకమైనటువంటి గిలక, దాన్ని కోతు కొమ్మచ్చి అంటారు. అవన్నీ పట్టుకొని ప్రతి ఇంటికి తిరుగుతూ పద్యాలను చదువుటకు వెళ్ళేవారు. ఇక్కడ కవి అంటాడు, నా పినతల్లి అంటే చిన్నమ్మ అనవచ్చు, నా పినతల్లి వెంకమ్మ తిరుపతి నుండి నాకు ఒక చల్లడం అంటే పంట్లాం అంటే ప్యాంటు, ఇప్పుడు వేసుకున్నటువంటి ప్యాంటు, ఒక చొక్కాయి, ఒక టోపీని తెచ్చిచ్చింది. ఈ దుస్తులను వేసుకుని చేతిలో కోతి కొమ్మచ్చిని పెట్టుకుని అంటే గిలక, కోతి కొమ్మచ్చిని పెట్టుకుని దసరా కార్యక్రమంలో నేను కూడా పాల్గొనేవాడను. ఇక్కడ దసరాకి వాళ్ళ పినతల్లి వెంకమ్మ, ఆవిడ పేరు గుర్తుపెట్టుకోండి, తిరుపతి నుండి వచ్చేది. ఆవిడ ఈ కుర్రవాడికి ఒక చల్లడం అంటే దాన్ని పంట్లాం అంటాం, ఇప్పుడు ప్యాంటు, అలాగే ఒక చొక్కాయి, ఒక టోపీ కూడా తెచ్చిచ్చేది. అవన్నీ ధరించి ఈ యొక్క కుర్రవాడు చేతిలో కోతి కొమ్మచ్చిని కూడా పెట్టుకుని దసరా కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనేవాడినని చాలా అద్భుతమైనటువంటి విషయాలను చెప్పడం జరిగింది ఇక్కడ. ఈ విధంగా నేను నా బాల్యంలో నా వీధి బడి విద్యను పూర్తి చేశాను. సో ఈ విధంగా తన బాల్యంలో తన వీధి బడి విద్యను పూర్తి చేశాడు కవి. ఈనాడు ఇలాంటి వీధి బడులు కానీ విద్యా విధానం కానీ లేదు. మా గ్రామంలోనూ ఇతర గ్రామాల్లోనూ ప్రభుత్వం వారు, జిల్లా పరిషత్ వారు విద్యాలయాలను స్థాపించి నడిపిస్తున్నారు. కానీ ఇప్పుడు విద్యా విధానం చెప్తున్నాడు, మేము అలా వీధి బడులు చదువుకున్నాను, కానీ ఇప్పుడైతే ఈ విధంగా లేదు. ఈ విధంగా నేను నా బాల్యంలో నా వీధి బడి విద్యను పూర్తి చేశాను. కానీ ఈనాడు నాడు నేడు కదండి, మనకి చాలా డిఫరెంట్ స్కూల్స్, ఒకప్పుడున్న స్కూల్స్కి ఇప్పుడున్నటువంటి పాఠశాలలు కూడా చాలా మార్పులు జరిగాయి. కాబట్టి ఈనాడు ఇలాంటి వీధి బడులు కానీ విద్యా విధానం కానీ లేదు. మా గ్రామంలోను ఇతర గ్రామాల్లోనూ ప్రభుత్వం వారు, జిల్లా పరిషత్ వారు విద్యాలయాలను స్థాపించి ఇప్పుడు నడిపిస్తున్నారు. అంటే గవర్నమెంట్ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, మున్సిపాలిటీ పాఠశాలలు, కాబట్టి చాలా ఉన్నాయి ఈ మున్సిపల్ పాఠశాలలు. అలాగే ఇంకా చెప్పాలంటే మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, ఇప్పుడు అనేక రకమైనటువంటి పాఠశాలలు వచ్చేసాయి. అద్భుతమైనటువంటి విద్యా విధానం ఇప్పుడు కొనసాగుతుంది. అవి కొంత విశాలమైన ఇండ్లలో నెలకొని ఉన్నవి. ఇప్పుడు పక్కా భవనాలు వచ్చేసాయి. వాటిలో మగపిల్లలే కాక ఆడపిల్లలు కూడా ఇప్పుడు చదువుతున్నారు. ఒకప్పుడు కేవలం మగపిల్లలే చదివారు, ఇప్పుడు మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ చదువుతున్నారండి. ఒక అయ్యవారికి బదులు కొంత ఉన్నత విద్యను అభ్యసించి ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారు ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఒకప్పుడు వీధి బడులు ఒక ఉపాధ్యాయుడే ఉండేవారు, ఒక అయ్యవారే ఉండేవాడు. కానీ ఈరోజు విద్యార్థుల సంఖ్యను బట్టి కొన్ని స్కూల్స్లో 20 మంది, 30 మంది, మరి 40 మంది ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాలలు కూడా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లోను, మన తెలంగాణలో కూడా. ఎందుకంటే ఒక అయ్యవారికి బదులు కొంత ఉన్నత విద్యను బాగా చదివి, ట్రైనింగ్ అయ్యి, శిక్షణ పొంది, సైకాలజీ చదివి, మంచి మనోవిజ్ఞాన శాస్త్రాలనే సబ్జెక్టులు, తన ఐచ్ఛికాంశాలు చదివి ఒక 6, 7, 8 అంశాల్లో బాగా తర్ఫీదును పొంది ఆ సబ్జెక్టు మీద విశేషమైన జ్ఞానం పొంది పరీక్షల్లో నెగ్గి ఉత్తీర్ణులై ఉపాధ్యాయులుగా నియమించబడిన వారు ఇప్పుడు విద్యను బోధిస్తున్నారు. ఒక ఉపాధ్యాయునికి బదులు తరగతుల సంఖ్యను బట్టి 4-5 ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. బెంచీలు, కుర్చీలు, మేజా బల్లలు అంటే టేబుల్స్ అండి, టేబుల్స్, నల్లబల్లలు, ఇతరములైన పటాలు, వివిధ విషయాలను బోధించే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, పేనాలంటే పెన్నులు మొదలైనటువంటి పరికరాలు వాడుకలో వచ్చాయి. ఇప్పుడు అన్నీ అవైలబుల్గా వచ్చేసాయి. ఏది కావాలంటే విద్యా విధానంలో అన్నీ దొరుకుతున్నాయి. ఏమండి, చక్కగా ఆ పాఠశాల రూమ్లోకి వెళ్తేనే, ఆ తరగతి గదికి వెళ్తే అద్భుతమైన బెంచీలు, కుర్చీలు, మేజా బల్లలు, టేబుల్స్, నల్లబల్లలు, ఇప్పుడైతే మనకి ఐఎఫ్ఈ ప్యానల్ బోర్డ్స్ కూడా వచ్చాయి. ఓకేనా, అద్భుతమైనటువంటి డిజిటల్ బోర్డ్స్. అంతేకాదు మంచి కలర్ఫుల్తో కూడినటువంటి పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు గవర్నమెంట్ వారు ఇస్తున్నారు. పెన్నులు, అలాగే పరికరాలు, బెల్టు, షూ, 3 జతల వస్త్రాలు, ఎండిఎం మధ్యాహ్నం భోజనము, ఇలాంటి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ వారు కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. గోచీ పెట్టుకుని ఎవరు బడికి వెళ్ళడము లేదు. ఇప్పుడు గోచీ పెట్టుకుని ఎవరు కూడా బడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు అందరూ ఒంటి నిండా దుస్తులు వేసుకొని వెళుతున్నారు, చక్కని యూనిఫామ్తో వెళ్తున్నారు. వీటన్నిటికీ మూలంగా నేను చిన్ననాడు నేర్చిన విద్య కంటే సర్వవిధాల విశాలతరమైన విద్య అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు నేను నేర్చుకున్న విద్య కంటే ఇప్పుడు చాలా విశాలమైనటువంటి విద్య, అన్నీ అందుబాటులోకి వచ్చిన విద్య అద్భుతంగా కొనసాగుతుందని కూడా ఇక్కడ రచయిత చెప్పడం జరిగింది.
ఇది హర్షించదగినటువంటి పరిణామం. హర్షించదగినటువంటి పరిణామం అంటే మంచి మార్పు. ఇది హర్షించదగినటువంటి మంచి మార్పు అని చెప్తున్నాడు. నా చిన్ననాటి చదువు ఇలాంటిది కాదు. కాబట్టి నా చిన్ననాటి చదువు ఇలాంటిది కాదు. ఈ తరం వారికి దాని గురించి ఏమీ తెలీదు. ఈ తరం వారికి మేము చదువుకున్నటువంటి కాలంలో ఉన్న విద్య ఏమీ తెలియదు. అందుకనే నేను మీకు ఈ విషయాలని తెలియజేస్తున్నాను. అందుచేతనే దాని గురించి కొంచెం దీర్ఘంగా ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. ఇక చివరిగా చెప్పుకొని దీన్ని ముగిస్తాను. చూడండి, నేను విద్యార్థిగా ఉన్న రోజులలో విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల అత్యంత గౌరవం ఉండేది. చివరగా ఒక చదువు విలువల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. చాలా గొప్పగా చివరిలో కన్క్లూజన్ ఇస్తున్నారు చూడండి ముగింపులో. నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లో విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల అత్యంత గౌరవం ఉండేది. అత్యంత, అతి ప్లస్ అంత అత్యంత యనాదేశం ఉంది. ఎంతో గౌరవం చూపించేవారు. వారికి ఎదురు చెప్పడం కానీ, ఉపాధ్యాయులకి ఏ విద్యార్థి కూడా ఎదురు చెప్పేవాడు కాదు, ఎదిరించేవారు కాదు. వారి ఆదేశాలకు అన్యథగా ప్రవర్తించడం కానీ, వారి ఆదేశాలకు అన్యథగా ప్రవర్తించడం కానీ గొప్ప నేరమని వారు భావించారు. ఉపాధ్యాయుల మాటకి ఎదురు చెప్తే, వారి మాటను ఎదిరిస్తే ఏంటంటే ఇది గొప్ప నేరంగా విద్యార్థులు భావించుకునేవారు. అయ్యో, మా ఉపాధ్యాయులకి నేను ఎదురు సమాధానం చెప్పానే, ఆయన అగౌరవపరిచేలా మాట్లాడానని వారే ఒక గొప్ప నేరంగా భావించేవారట, పశ్చాత్తాపం పడేవారట. కానీ ఈరోజా భయంకరమైన దృశ్యాలు చూస్తున్నాం బాబాయ్. ఓకేనా? ఇది అనాదిగా మన దేశంలో ఏర్పడిన సంప్రదాయం. అనాదిగా ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎలాగా ఎప్పటి నుంచో భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఒక అద్భుతమైనటువంటి మౌలికమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యా విధానం నడుస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు అది ఏమవుతుందంటే భ్రష్టు పట్టిపోతుంది. పారిశ్రామికంగా దేశం ముందడుగు వేస్తున్నది. పరిశ్రమల విధానంలో కూడా దేశం అభివృద్ధి చెందుతుంది. అక్షరాస్యత పెరిగింది, అక్షరాస్యత రేటు పెరిగింది. మ్యాక్సిమం ప్రతి ఇంట్లోనూ చదువుకునే వాళ్ళు ఉన్నారు ఎక్కువగా. విద్యార్థులు ఆధునిక యుగంలో ప్రాధాన్యత వహించిన విజ్ఞాన శాస్త్రము, సాంకేతిక శాస్త్రము, సామాజిక శాస్త్రం మొదలైన వాటిలో ఉత్తీర్ణులవుతున్నారు. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ కోర్సు తీసుకోవాలి, ఇంజనీరింగ్ చదవాలా, డాక్టర్ చదవాలా, ఏమండి వివిధ రకాలైనటువంటి కోర్సులు తీసుకుని చదవాలా. కాబట్టి విజ్ఞాన శాస్త్రం, సైన్సు, సాంకేతిక శాస్త్రము, అలాగే సామాజిక శాస్త్రము, సోషల్, ఇలా సైన్సు, మ్యాథ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంచి కోర్సులు వచ్చేసాయి. కాబట్టి ఏది చదవాలనేటువంటి వాటిలో మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అందులో కూడా మరి ఉన్నత స్థితికి వెళ్తున్నారు, ఉత్తీర్ణులవుతున్నారు. నాడు స్తంభించిపోయిన సమాజము ఈనాడు సజీవంగా ప్రవర్తిస్తున్నది. ఒకప్పుడు ఎటువంటి చైతన్యం లేదు. స్తంభించిపోవడం అంటే నాడు ఆ విద్యా వ్యవస్థ మీద అంత చైతన్యం లేదు, ఎక్కడో కొంతమంది చదువుకునేవారు. నాడు స్తంభించిపోయినటువంటి సమాజం ఈనాడు సజీవంగా ప్రవర్తిస్తుంది. మొత్తం మీద మనం ఉత్తమ మార్గంలో నడుచుటకు ప్రయత్నిస్తున్నామనేది నా విశ్వాసం, నా నమ్మకం. కాబట్టి మొత్తం మీద మనం ఉత్తమ మార్గంలోనే నడుచుటకు ప్రయత్నిస్తున్నామనేది నా యొక్క విశ్వాసం, నమ్మకం అన్నాడు. కావున ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకుని దేశాభివృద్ధికి తోడ్పడగలరని ఆశిస్తున్నాను. నా ప్రయత్నం ఫలప్రదం కావాలని అనేదే నా ఆశయము, ఫలవంతం కావాలి. కాబట్టి నేను రాసినటువంటి ఈ మాటలు భవిష్యత్తులో భారతదేశం అభివృద్ధి పదంలో నడవాలి, నా ప్రయత్నం కూడా ఫలప్రదం కావాలనేదే నా యొక్క ఆశయమని కవి తన యొక్క ఉద్దేశాన్ని ఇందులో చెప్పడం జరిగింది. కాబట్టి చాలా మంచి విషయాలు ఇందులో మనం నేర్చుకోవడం జరిగింది మిత్రులారా. ఆనాటి చదువుకి ఈనాటి చదువుకి, ఆనాటి విద్యా వ్యవస్థకి ఈనాటి విద్యా వ్యవస్థకి, ఆనాడు ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రవర్తనకి ఈనాడు ఉన్నటువంటి విద్యార్థుల ప్రవర్తన కూడా మనం అన్ని అంశాలను మరి బేరీజు వేస్తే చాలా తేడా ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది విద్యార్థులు ఉన్నారండి, లేకపోలేదు. చాలా ఒబీడియంట్ కలిగినటువంటి, వినయ విద్యార్థులు కలిగినటువంటి విద్యార్థులు కూడా కొంతమంది మాత్రం ఉన్నారు. ఓకేనా? మరి ఈ పాఠ్యాంశం విన్నారు కాబట్టి ఒక్కసారి మరి నేను చిందాడిచిన యాప్లో కూడా ఎగ్జామ్ పెట్టాను, 50 మార్కులతో కొన్ని పరీక్ష పెట్టాను. అవి రాయండి, మీకు ఈజీగా అర్థమవుద్ది. ఇందులో కొన్ని మరి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలు, ప్రకృతి వికృతులు, సందులు, సమాసాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దసరా పాట కూడా ఉంది. ఒక్కసారి మీకు అవన్నీ కూడా త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి. సో ఇక్కడ ప్రక్రియ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ముందు మీకు ప్రక్రియ గురించి పూర్తిగా చెప్పాను, మరలా ఒక్కసారి చదివి వినిపిస్తాను. చూడండి. ఆత్మకథ వ్యక్తి తన జీవిత అనుభవాలు, భావాలతో కలబోసి తనకు తానే రాసుకునేటువంటి సాహితీ ప్రక్రియ ఆత్మకథ. ఆత్మకథ అంటే తనకు తానే రాసుకునేటువంటి సాహితీ ప్రక్రియ.
ఇది కేవలం ఆ వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు, కేవలం ఆ వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు, ఆయా కాలాలను ప్రస్ఫుటించే సమాజ చరిత్ర కూడా అవుతుంది. అంటే ఆ కాలంలో ఆయన జీవించాడు కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా రాస్తాడు. ఇది ఉత్తమ పురుష కథనములో రాయబడుతుంది. చెప్పానండి, నేను, మేము ఇవి ఉత్తమ పురుష మరి సర్వనామాలు కాబట్టి ఇది ఉత్తమ పురుష కథనములో రాయబడుతుంది. ఇందులో కొన్ని వ్యాకరణాంశాలు, భాషాంశాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా మీకు ఒకసారి ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. చూడండి, గీత గీసిన పదాలకు అర్థాలు. ఇప్పటికే పాఠంలో చాలా అర్థాలు చెప్పాను. విద్యకు సాటి అయిన ధనము లేదు. విద్య అంటే అర్థం ఏంటండి? చదువు అని అర్థం. చదువు వలన సంస్కారం ఏర్పడుతుంది. మీరు ఇందులో పారితోషికం అనే పదానికి ఒక అర్థం రాసి దానికి ఒక పదాన్ని మీరు సొంతంగా రాయొచ్చు. పారితోషికం అంటే అర్థం ఏంటి చెప్పండి? బహుమానము, బహుమానం. రైట్. కృతార్థుడు అనే పదానికి అర్థం ఏంటంటే ఉత్తీర్ణుడగుట, ఉత్తీర్ణుడు, ఉత్తీర్ణుడు. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు పద్యాల పోటీలో పాల్గొనడం జ్ఞాపకం ఉంది. జ్ఞాపకం అంటే ఇక్కడ గుర్తు ఉంది, గుర్తు. తర్వాత శ్రీనాథుడు పాండిత్యంతో గౌరవ డిండివట్టును ఓడించాడు. ఇక్కడ పాండిత్యం అంటే చదువరితనము లేదా పండిత భావము. ఏంటి సార్? పాండిత్యం అంటే చక్కని పాండిత్యము, అంటే చదువరితనము, చదువరితనం లేదా పండిత భావం అని కూడా చెప్పచ్చు. పండిత భావం, పండిత భావం. ఓకేనా? రైట్. ఇందులో ముఖ్యమైనటువంటి ప్రకృతి వికృతులు కూడా చూడండి. ప్రకృతి వికృతి పదాలను జతపరచమన్నాడు. సూర్యుడు అనేటువంటిది ప్రకృతి పదానికి వికృతి పదము సూర్యుడు, అంటే సూర్యుడు, ఇక్కడ సూర్యుడు. అమావాస్య అనే ప్రకృతి పదానికి అమావస, ఇక్కడే డైరెక్ట్గా ఉంది, అమావస. ఆర్య అనేటువంటి ప్రకృతి పదానికి ఏంటి సార్? అయ్య అనేటువంటిది వికృతి పదం. ఉపాధ్యాయుడు అనే ప్రకృతి పదానికి వజ్జ, చాలా చాలా ఇంపార్టెంట్ పదాలు. భక్తి అనేటువంటి ప్రకృతి పదానికి బత్తి వికృతి పదం. ఓకేనండి, ఇది మనకి ప్రకృతి వికృతిలో దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఇవి మీరు ఇక్కడ రాసుకోవచ్చు. సంధి పదాలు ఉన్నాయి. వ్యాకరణాంశాలు సంధి పదాలు తగిన విధంగా సమాధానం రాయమన్నాడు. అక్షరాభ్యాసము, అక్షర ప్లస్ అభ్యాసము, అక్షరాభ్యాసము, ఇది సవర్ణ దీర్ఘ సంధి. అలాగే సూర్యోదయం అనేటువంటి పదం ఇచ్చాడు. సూర్యోదయము చెప్పండి, ఇది సూర్య ప్లస్ ఉదయం, సూర్య ప్లస్ ఉదయం. ఇది ఏ సంధి అండి? గుణసంధి. ఏ సంధి? గుణసంధి. రైట్. ఇవన్నీ మీకు తెలిసినవి, సింపుల్. తర్వాత గ్రామాంతరం. గ్రామాంతరం అంటే గ్రామ ప్లస్ అంతరం, అంతరం. గ్రామ ప్లస్ అంతరం, ఇక్కడ దీర్ఘం ఉంది గ్రామాంతరంలో. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. రైట్. విద్యాలయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు. విద్య అనేది స్త్రీ సంబోధన వాక్యం కాబట్టి ఇక్కడ దీర్ఘం రావాలి. విద్యా అని ఖచ్చితంగా మీరు గమనించాలి. విద్యా ప్లస్ ఆలయం, ఆలయం, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. 4వది మధ్యాహ్నం, మధ్య ప్లస్ ఆహనం, మధ్య ప్లస్ ఆహనము, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. చాలా ముఖ్యమైనవి సార్. డిఎస్సి కానీ టెట్లో కానీ విద్యార్థులు గమనించవలసిన విషయం అంటే ఇందులోంచి ఇచ్చేస్తాడు. ఇలాంటి అంశాలనే మనకి ఇవ్వడం అవకాశం ఉంది కాబట్టి వీటిని మీరు ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత చూద్దాం. ఇక్కడ విగ్రహ వాక్యాలు కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి మీకు నేను తెలియజేస్తాను. నా జన్మం, నా జన్మం అంటే నా యొక్క జన్మం, షష్ఠీ తత్పురుష సమాసము. నా యొక్క జన్మం ఏంటండి? ఇది షష్ఠీ తత్పురుష సమాసం. పెద్ద బాల శిక్ష, పెద్ద బాల శిక్ష అంటే విశేషణం కాబట్టి పెద్దదైన బాల శిక్ష, పెద్దదైన బాల శిక్ష. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. రైట్. పాత పద్ధతి, పాతదైన పద్ధతి, ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పాతదైన, పాతదైన పద్ధతి, ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. చివరిగా 2 గంటలు,
రెండు సంఖ్య గల గంటలు. రెండు పూర్వపదములో సంఖ్య ఉంది కాబట్టి రెండు సంఖ్య గల గంటలు. సంఖ్య వస్తే ద్విగు సమాసము. ద్విగు సమాసము. ఇవి మనకి ముఖ్యమైనటువంటి సమాస పదాలు. ఇది ఒక్కసారి గమనించండి. లు లానాల సంధి ఉంది ఇక్కడ. సంధులు మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ 8th క్లాస్లో మనకి లు లానాల సంధిని పరిచయం చేశాడు. పై వాక్యాలలో పుస్తకములు, పుస్తకాలు. చూడండి, పుస్తకములు అనేది మనం పుస్తకాలు అని పిలుస్తున్నాం. నేస్తములు, నేస్తాలు. దేశమునకు, దేశానికి. గ్రామములు, గ్రామాలు. పద్యములు, పద్యాలు. వాక్యములు, వాక్యాలు. ప్రాంతము, ప్రాంతాన వంటి పర్యాయ పదాలు మనం ఉపయోగిస్తున్నాం. అంటే ఏంటండి, మనం యుద్ధము అన్న సింగులర్, యుద్ధాలు అంటే ఫ్లోరల్. మనం దాన్ని మూవర్ణం లోపం పెట్టి యుద్ధములు అని చెప్పచ్చు, లేదా యుద్ధాలు అనొచ్చు. ఇక్కడ మూవర్ణానికి లోపం వస్తుంది కాబట్టి దీని మీద ఒక సంధికి సూత్రాన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది డిఎస్సికి కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ విద్యార్థులు నేర్చుకోవాలి. పూర్వపదము చివరక్షరం చూడండి. పుస్తకము, ఇక్కడ పుస్తకము, గ్రామము, పద్యము, వాక్యము, ప్రాంతము. వీటిని మనం ఏం చేస్తామండి, ఈ మూవర్ణము తీసేస్తే పుస్తకాలు, గ్రామాలు, పద్యాలు, వాక్యాలు, ప్రాంతాలు అని చెప్పచ్చు. ఇక్కడ మనకి పరమైన అక్షరాలు చూడండి. పుస్తకములు, గ్రామాలు అంటే లులానాల సంధిలో మనకి లు లానాలు వస్తాయి. ఈ ఉదాహరణ చూద్దాం చాలా సింపుల్గా. లు లానాలు పరమగినప్పుడు మూవర్ణమునకు లోపంబు. లూలానాలు పరమగినప్పుడు మూవర్ణమునకు లోపంబును తత్పూర్వ స్వరంబునకు దీర్ఘంబును విభాషణగు. అంటే లూలానాలు పరమైనప్పుడు చూడండి, పుస్తకాలు కదా. ఇక్కడ మీకు ఇస్తాను ఒక ఉదాహరణ. పుస్తకాలు అనే పదం తీసుకుందాం. దీన్ని ఏం చేస్తున్నామండి, పుస్తకము ప్లస్ లు. విడదీసినప్పుడు పుస్తకము అని ఉంది, లు ఉంది. కానీ కలిపినప్పుడు అంట మూవర్ణమునకు లోపం వస్తుంది. కలిపినప్పుడు ఏంటంటే ఈ మూవర్ణానికి లోపం కనిపించదు. తత్పూర్వ స్వరంబునకు అంటే ముందున్నటువంటి అక్షరం ఏది, కా. ఈ కా అనేటువంటి స్వరానికి దీర్ఘం వస్తుంది. అంటే ఏమవుతుంది, ఈ కా పుస్తకాగా దీర్ఘంగా మారుతుంది. అందుకని ఈ మూవర్ణమునకు లోపంబు. ఈ మూవర్ణానికి ముందున్నటువంటి కాకి తత్పూర్వ స్వరంబునకు దీర్ఘం వస్తుంది కాబట్టి ఈ పుస్తకములు అలాగా పుస్తకాలుగా మారుతుంది. అలాగే అన్ని పదాలకి మనం అన్వయించుకుంటే లునాల సంధి సూత్రం ప్రకారంగా ఈ పదాలు వస్తాయి. అంటే కావ్య భాషలో పద్యములు, పద్యాలని రెండు రూపాలుగా ఉంటాయి. నేటి తెలుగులో పద్యాలు, పుస్తకాలు వంటి రూపాలే ఉంటాయి. నీకి ప్రత్యయాలు చేరినప్పుడు పద్యానికి మొదలైనటువంటి రూపాలు ఉంటాయి. మరి లు మీద, లా మీద, నా మీద కూడా ఈ యొక్క సంధి పదాలు మనకు ఉన్నాయి. ఓకేనా, రైట్. తర్వాత ఇక్కడ మనకి పురుషులు కూడా ఇచ్చాడు. ఇక్కడ ఉత్తమ పురుష, మధ్యమ పురుష, నేను, మేము, నీవు, మీరు, అతడు, ఆమె, వాడు, వారు, ఇది, అది, అది, అవి అని ఇవన్నీ మనం చెప్పేసుకున్నాం. ఓకేనా. అందుకని ఎక్కడో ఉన్న వ్యక్తుల గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను ప్రథమ పురుష అని, ఎదుటివాని గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను మధ్యమ పురుష అని, తనని గురించి చెప్పుకునేటువంటి సర్వనామాలను ఉత్తమ పురుష అని అంటారు. ఇక్కడ చూడండి, తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ అనేది పురుషులను గుర్తించుకోవడానికి సులువైనటువంటి మార్గము. తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ, ఇవి గుర్తుపెట్టుకోవాలి సార్. ఓకేనా. మరి దసరా పాట కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు, పోటీ పరీక్ష అభ్యర్థులు ఈ డేట్ను ఉపయోగించుకోండి. ఈ డేట్ను గుర్తుపెట్టుకోండి. నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు. నవంబర్ 11వ తేదీన జాతీయ విద్యా దినోత్సవము. ఓకేనండి, రైట్. ఇందులో మనకి దసరా పాట కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతా మీరు తర్వాత పాడుకుంది, కానీ నేను ఇక్కడ ఒక్క అంశాన్ని మీకు ఇక్కడ తెలియజేస్తాను. ఓకేనా. ఎందుకనంటే ఆ రోజుల్లో మరి గురువు గారితో పాటు విద్యార్థులు ఆ కోతి కొమ్మచ్చి గిలకలను, ఆ పద్యాలను పట్టుకుని పాడుతుంటున్నప్పుడు ఆ ఇంటింటికి వెళ్తున్నప్పుడు పావల, అర్ధ, పప్పు బెల్లాలు అన్నీ కూడా పెట్టేవారు. అప్పుడు పిల్లలు పాట పాడుకునేవారు. ఏమని పాడేవారండి చూడండి. ఆ పాట నాకు వచ్చిన బాణిలో పాడతాను.
ఏ దయా మీ దయా మా మీద లేదు, ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగునా. దసరాక వస్తే మని విసవిసలు పడక, చేతిలో లేదనక అప్పివ్వరనక, రేపురా మాపురా మళ్ళీ రమ్మనక, ఇప్పుడు లేదనక ఇవ్వలేమనక. ఏ దయా మీ దయా మా మీద లేదు, ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగునా. దసరాకు వస్తే మని విసవిసలు పడక, చేతిలో లేదనక అప్పివ్వరనక, రేపురా మాపురా మళ్ళీ రమ్మనక, ఇప్పుడు లేదనక ఇవ్వలేమనక. ఇరుగు పొరుగులు వారు ఇస్తారు సుమ్మి, గొప్పగా చూడండి తప్పకను మీరు. పావలా బేడైతే పట్టేది లేదు, అర్ధ రూపాయి ఇస్తే అంటేది లేదు, ముప్పావలా ఇస్తే ముట్టేది లేదు, హెచ్చు రూపాయి ఇస్తే పుచ్చుకుంటాము. జయ విజయీ భవ దిగ్విజయీ భవ. ఇలాగా పిల్లలు ఇంటింటికి వెళ్ళి పాడుకుంటూ దసరా పాటలో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసేవారు. కాబట్టి మిత్రులారా, మరి ఈ పాఠ్యాంశాన్ని మీరు విన్నారు కాబట్టి చక్కగా వినండి. ఇలాంటి పాఠ్యాంశాలు నేను బోధించడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? నచ్చిన వారు ఒక లైక్ చేయండి, తెలియనటువంటి మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. మంచి క్లాసులు బోధిస్తున్నాను, మంచి మంచి ఎగ్జామ్స్. మీరు ఎస్ఏ తెలుగు సాధించాలంటే, ఎస్జిటి ఉద్యోగం సాధించాలంటే ఈ తరగతులు మీకు ఎంతో ఉపయోగకరం. ఎస్ఏ తెలుగు వారికి చాలా చాలా ముఖ్యమైనటువంటి తరగతులు. విద్యార్థులు, పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులు కూడా ఈ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు.